మహాభారతంలో ఉన్న ఈ చిన్న కథ ఏంటంటే, మహాకురుక్షేత్ర సంగ్రామం తర్వాత ధర్మరాజు తీవ్రమైన మనస్తాపానికి గురవుతాడు. ఎందుకంటే యుద్ధంలో చివరకు చాలా కొద్దిమంది మాత్రమే మిగులుతారు. రెండు వైపులా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. సో ఆ పరిస్థితిని చూసి ధర్మరాజు క్షోభకు గురవుతాడు. సో యుద్ధం మిగిల్చినటువంటి అవశేషంగా మిగిల్చినటువంటి ఒక విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ధర్మరాజు ఆవేదన గుర్తించి ధర్మరాజుకు పెద్దలు సలహా ఇస్తారు. అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తే ఈ మనసుకు కాస్తంత శాంతి కలుగుతుంది, ప్రశాంతత చిక్కుతుంది అని చెప్తారు. దాంతో ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తాడు. చాలా పెద్ద ఎత్తున అశ్వమేధ యాగాన్ని నిర్వహిస్తాడు. చాలా అన్ని ప్రాంతాల నుంచి, అన్ని వైపుల నుంచి అతిథులను ఆహ్వానిస్తాడు. బ్రాహ్మణోత్తముల్ని, రాజుల్ని, చక్రవర్తుల్ని, పురోహితుల్ని, పెద్ద ఎత్తున జనసందోహాన్ని ఆహ్వానించి భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందరూ ధర్మరాజును కీర్తిస్తారు, ప్రశంసిస్తారు. అందరికీ పెద్ద ఎత్తున పారితోషికాలు, దాన ధర్మాలు చేస్తారు, బహుమానాలు ఇస్తారు అతిథులందరికీ. అతిథి సేవలో ఎక్కడా వెనుకాడరు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిస్తారు. ఇక చివరిగా అందరికీ దాన ధర్మాలు చేస్తూ చివరిగా వచ్చినటువంటి అతిథులందరూ సమావేశమైన మందిరంలో, పురోహితులు, రాజులు, చక్రవర్తులు అందరూ సమావేశమైన మందిరంలో మధ్యలో ఒక ముంగీస వచ్చి నిలుస్తుంది. ఈ ముంగీస చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకవైపు మొత్తం బంగారు రంగు కలిగి ఉంటుంది, ఇంకోవైపు సాధారణ స్థితిలో ఉంటుంది. ఈ ముంగీస మధ్యలోకి వచ్చి పేలవంగా నవ్వుతుంది. ఆ నవ్వుకు ఒక్కసారి అందరూ అటువైపు చూస్తారు. ఈ యజ్ఞవాటికలోకి, ఈ సమావేశ మందిరంలోకి ఏ రకంగా ఈ ముంగీస వచ్చింది అని ఆశ్చర్యపోతారు. ఆ ముంగీస విచిత్ర రూపాన్ని చూసి మరింత ఆశ్చర్యపోతారు. ఆ ముంగీస పేలవంగా నవ్వడం చూసి ఇంకా ఆశ్చర్యపోతారు. ఈలోగా ఆ ముంగీస అక్కడ సమావేశమైన వారితో ఇలా అంటుంది: ఓ రాజుల్లారా, ఓ చక్రవర్తుల్లారా, ఓ బ్రాహ్మణోత్తముల్లారా, ఓ పురోహితోత్తముల్లారా, యుధిష్ఠిరా, అందరికీ నేను చెప్పేది ఒక్కసారి వినండి. యుధిష్ఠిరుడు నిర్వహించినటువంటి ఈ గొప్ప యాగాన్ని చూసి మీరంతా ఆయనను కీర్తిస్తున్నారు, ప్రశంసిస్తున్నారు. అది చూసి నాకు నవ్వొచ్చింది అని చెప్తుంది. అది చూసి నీకు నవ్వు రావడం ఏంటి అని ముంగీసను అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు. ఎందుకు నవ్వొస్తుంది నీకు అంటే, కురుక్షేత్రములో ఒక పేద బ్రాహ్మణుడు, ఒక పేదవారు చేసినటువంటి జొన్నపిండి దానం ద్వారా సంపాదించుకున్న పుణ్యంతో పోలిస్తే యుధిష్ఠిర చక్రవర్తి ఈ యాగం ద్వారా సంపాదించుకున్నటువంటి పుణ్యము చాలా తక్కువే. అందుకే నాకు నవ్వొచ్చింది. మీరందరూ ధర్మరాజును చూసి కీర్తిస్తుంటే, పొగుడుతుంటే అంటారు. ఇంకా అక్కడున్న వారికి ఆశ్చర్యమిస్తారు. అతిథులందరికీ, పురోహితులకు, రాజులకు, చక్రవర్తులకు, సాధారణ ప్రజానీకానికి. అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఒక జొన్నపిండి దానముతో పోలికేంటి? ధర్మరాజు నిర్వహించినటువంటి ఈ అపూర్వ యాగాదులకు అని చెప్తారు. అప్పుడు ఆ ముంగీస అంటుంది, కురుక్షేత్రంలో మీరు యుద్ధం చేయడానికి ముందు ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవారు. అతను భార్య, కొడుకు, కోడలతో చాలా అతి నిరాడంబరంగా జీవించేవారు. అతను పొలంలో ఉన్నటువంటి పడిపోయిన ధాన్యాన్ని ఏరుకొని వచ్చి ఆ ధాన్యంతో వారి కుటుంబ జీవనాన్ని సాగించేవారు. ఒకానొక కాలంలో పెద్ద ఎత్తున కరువు కాటకాలు సంభవిస్తాయి. ఎక్కడా పంటలు పండవు, ఎక్కడా ఒక్క గింజ దొరకదు. ఒకరోజు ఆకలితో అలమటిస్తూ క్షుద్బాధ తీర్చుకోవటానికి ఆ కుటుంబం అంతా అన్వేషిస్తుంది. చివరకు ఒక పొలంలో పడిపోయిన జొన్న గింజలు కొన్ని దొరుకుతాయి. ఆ జొన్న గింజలతో తీసుకొచ్చి పిండి చేసుకుని జొన్న పిండితో వండిన వంటకాన్ని తినటానికి సిద్ధపడతారు. ఆ సమయంలో ఆ ఇంటికి ఒక అతిథి వస్తాడు. అతిథిని చూసి ఈ నలుగురు లేచి,
అతిథి దేవో భవ రండి అని ఆహ్వానిస్తాడు. ఆ అతిథి నాకు ఆకలిగా ఉంది పెడతారా ఏమన్నా అని అడుగుతాడు. ఈ ఇంటి యజమాని తన వంతు పాలు అప్పటికే ఆ జొన్నపిండిని నలుగురు కుటుంబ సభ్యులు 4 పాలుగా చేసుకుంటారు. సో ఈ యజమాని తన పాలు ఆ అతిథికిచ్చి నీవు సేవించండి అతిథి గారు అని అంటారు. ఆ అతిథి ఆ జొన్నపిండి తిన్నాక ఇంకా ఆకలి ఆగలేదు అంటాడు. అప్పుడు ఎలా అని ఆ యజమాని ఆవేదనగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా ఆ యజమాని భార్య, కుటుంబ పెద్ద భార్య ఉంటుంది, నాది ఇవ్వండి అని అంటుంది. యజమాని అంగీకరించడు. గృహస్థాశ్రమ ధర్మానికి ఇది విరుద్ధము. నిన్ను వివాహం చేసుకున్న రోజే నీతో నిన్ను నీ అవసరాలు తీరుస్తానని నేను ప్రమాణం చేశాను. ఇలా నీవు ఆకలితో ఉన్నప్పుడు నీ వంతు పిండిని నేను ఇతరులకు దానం చేయలేను అంటాడు. అప్పుడు ఆ సతీమణి అంటుంది, నిజమే మీరు అన్నది, కానీ ఆ వివాహం చేసుకున్న రోజే మనం ఇద్దరము ప్రతిజ్ఞ చేస్తాం, ఒకరి కష్ట సుఖాలయందు మరొకరు పాలు పంచుకుంటామని, ఎవరికి పుణ్యం వచ్చినా అది సమానంగా పంచుకుంటామని, అందువల్ల ఇవాళ నీవు చేసే ఈ కార్యక్రమంలో నాకు కూడా సగ భాగస్వామ్యం ఉంటుంది అని అంటుంది. అంటే ఆ భార్య మాటలకు సంతోషపడి యజమాని భార్య పాలు కూడా ఆ అతిథికి ఇస్తాడు. అతిథి అది కూడా సేవించి ఇంకా ఆకలితో ఉన్నదంటాడు. అప్పుడు కొడుకు ముందుకు వస్తాడు. వచ్చి తండ్రి నా పాలు కూడా ఇవ్వండి అంటాడు. యజమాని ఒప్పుకోడు. నాయన మేము వృద్ధులము, మేము ఆకలిని తట్టుకోగలం, నీవు యువకునివి నీవు ఆకలిని తట్టుకోలేవు అంటాడు. అప్పుడు ఆ బిడ్డ అంటాడు, నాన్న వృద్ధాప్యంలో తల్లిదండ్రుల అవసరాలు తీర్చడమే కొడుకు ప్రధాన కర్తవ్యం కదా, అందువల్ల నాకు ఈ అవకాశాన్ని ఇవ్వండి అంటాడు. కొడుకు సంస్కారానికి ఆనందపడిన తండ్రి ఆ కొడుకు పాలు కూడా అతిథికి ఇస్తాడు. అతిథి అది కూడా భుజించి ఇంకా ఆకలి చల్లారలేదంటాడు. అప్పుడు కోడలు ముందుకు వస్తుంది. వచ్చి తండ్రి నాది కూడా తీసుకోను అని మామతో అంటుంది. అంటే అప్పుడు ఆ మామ, తల్లి నీది నేను తీసుకోకూడదు, నీవు నా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అన్నది నా బాధ్యత కుటుంబ యజమానిగా, అందువల్ల నీవు కూడా ఆకలితో ఉన్నావు, నీది నేను ఎలా దానం చేయగలను అంటాడు. అప్పుడు ఆ కోడలు అంటుంది, తండ్రి నేను ఈ ఇంటి కోడలను, ఈ ఇంటికి ఉన్న బాధ్యతలో నాకు మొదటి పాత్ర ఉంటుంది, నా గురువు గారికి మీరు గురువు లాంటి వారు, నా దైవం లాంటి నా భర్తకు మీరు దైవం లాంటి వారు, అందువల్ల నాకు కూడా ఈ బాధ్యత ఉంటుంది అంటుంది. సో కోడల సంస్కారానికి కూడా ఆనందపడి ఆ కోడలు పాలు జొన్న పిండి కూడా అతిథికి ఇచ్చేస్తాడు. అతిథి అది కూడా సేవించి అప్పుడు అంటాడు, మీ అపూర్వమైనటువంటి నిస్వార్థమైనటువంటి మనస్సుకు అభివాదం పలుకుతున్నాను. మీ గొప్పతనాన్ని చూసి దేవతలు గంధర్వులు అందరూ ఆకాశ మార్గాన దిగివచ్చారు. ఒక్కవైపు ఆకాశం వైపు చూడు, వాళ్ళందరూ తన రథాలు వేసుకొని వచ్చారు మిమ్మల్ని సజీవంగా స్వర్గానికి తీసుకెళ్లేందుకు. మీ కొరకు దైవరథం సిద్ధంగా ఉంది, అది అధిరోహించి మీరు సజీవంగా స్వర్గానికి వెళ్ళండి అని చెప్తారు. సో ఆ జొన్నపిండి త్యాగంతో ఆ కుటుంబము, ఆ పేద కుటుంబము స్వర్గానికి సజీవంగా వెళ్ళే ఒక అపూర్వమైనటువంటి వరాన్ని పొంది వెళ్తారు. ఇది అని చెప్తూ ముంగీస్ అంటుంది, ఓ మహానుభావులారా, ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఆ పేద కుటుంబము ఇంటిలోనే ఉన్నాను. ఈ అపూర్వ ఘటనకు నేను సాక్షిని. దానితో నాకు ఆనందం పట్టలేక అక్కడ నేలపై చిలికి పడిన జొన్నపిండిపై నేను పొర్లాను, అటు ఇటు తిరిగాను. దానితో నా శరీరం ఒక భాగం బంగారుమయమైంది, సువర్ణమయమైంది, కానీ మిగతా భాగము అలాగే ఉండిపోయింది. అప్పటి నుంచి నేను అన్వేషిస్తున్నాను, ఏ పుణ్యకార్యము జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళి నా మిగతా భాగాన్ని కూడా సువర్ణమయం చేసుకుందామని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహావీరుడు పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు గొప్ప యాగం చేశారు. ప్రపంచ భూమండలంలో ఉన్నటువంటి మండలాధిపతులు, పురోహితులు, ఉత్తములు, సజ్జనులు అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ గొప్ప యజ్ఞవాటికకు, ఈ యాగవాటికకు వస్తే ఇక్కడ నేను మళ్ళీ పొర్లితే
నా మిగతా భాగం కూడా సువర్ణమయం అవుతామని వచ్చాను అని ఇక్కడ పొరలాను. కానీ నా దేహము సువర్ణమయం కాలేదు. అప్పుడు నాకు అర్థమైంది, కురుక్షేత్రంలో ఆ పేద తండ్రి చేసినటువంటి జొన్నపిండి త్యాగంతో పోలిస్తే ధర్మరాజు చేసిన ఈ అతిపెద్ద యాగం కూడా తక్కువే. అందువల్ల ధర్మరాజుకు ఆ పేదవారికి వచ్చిన పేద బ్రాహ్మణునికి వచ్చిన పుణ్యం కూడా అంత స్థాయిలో రాలేదు అని చెప్తుంది. అంటే ఈ మహాభారత కథలో మనకు నీతి ఏంటి? ఈ నీతి ఏంటంటే, ఎప్పుడైనా మనిషి తాను నిస్వార్థంగా చేసే పనికి విలువ ఉంటుంది. అతను ఎంత ఆర్భాటాలతో చేశారన్నది కాదు, ఎంత నిర్మల హృదయంతో చేశారు అని. ధర్మరాజు నిర్మల హృదయాన్ని ఎవరు ప్రశ్నించరు, ధర్మరాజు నిజాయితీని ఎవరు ప్రశ్నించరు, ధర్మరాజుకు ఉన్న ధర్మశాస్త్ర పరిజ్ఞానాన్ని ఎవరు ప్రశ్నించరు. కానీ ఎలాంటి ఆర్భాటము లేకుండా, ఎలాంటి అడావడి లేకుండా చేసిన ఒక సాధారణ కార్యము కూడా ఒక గొప్ప దైవ కార్యంగా భావించబడినటువంటి ఒక గొప్ప కార్యానికన్నా తో సమానమే కాదు, ఇంకా అధిక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది అని ఈ కథ సారాంశం.